ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 13 వచనాలు 12 వచనాలు మనము ధ్యానించుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాను. వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనకక వచ్చు వాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చెను అని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందుకు అతడు వారికి విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 వరకు ఇలాగూ జరిగిను గనుక యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డనైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపెట్టును, దెయ్యములు కూడా వదిలిపోయాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఒక అద్భుత సంఘటన జరిగింది. పౌలు కొన్ని ప్రదేశాలు సంచరించి ఆయన ఎఫెసునకు వచ్చాడు. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు శిష్యులు చూచి, ఆయన శిష్యులను చూచి ఏమన్నారంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఎందుకంటే అపోస్తలుడు పౌలు కూడా ఎఫెసు పట్టణంలో సేవ చేశాడు. కానీ తర్వాత ఆయన వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన కేంక్రియలు, తన తల వెంట్రుకలు ఆయన తీయించుకొని మొక్కుబడి చెల్లించి యెరూషలేమునకు వెళ్ళి అంత్యోక్యకి వెళ్ళి కొన్ని ప్రదేశాలు సంచరించి వచ్చినప్పుడు అపోలో అనే వ్యక్తి ఎఫెసులో అకుల ప్రిస్కిలతో కలిసి పరిచర్య ప్రారంభించి ఉపదేశించినప్పుడు అపోలో యొక్క బోధ విని దాదాపు 12 మంది ప్రభును నమ్ముకున్నారు. వీరు నమ్మినట్టు వారు వాస్తవానికి అపోలో యోహాను బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం పొందినవాడు, ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు కనుక తన ధోరణిలో ఆయన బోధించినప్పుడు వీళ్ళందరూ నమ్మారు. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు
వారికి అడుగుతున్నాడు అనమాట. అయితే వారు ఒక మాట అంటున్నాడు, అపోస్తలుడు పౌలు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందారా అని. వాళ్ళు అంటున్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు, మేము వినలేదని చెప్పారు. పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా వారికి తెలియదట. ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలామందికి బాప్తిస్మం తీసుకున్నాం, అప్పుడే పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చేసింది అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ ఆత్మ మారాలి. కుళ్ళు కపటంతో గుండె నింపుకొని నేను బాప్తిస్మం తీసుకున్నాను క్రైస్తుడని చెప్పుకొని పీకమోయే తాగి తిరుగుతూ ఉంటే అది నిజమైన క్రైస్తుడు కాదు. పరిశుద్ధాత్మ పొందినవాడు ఎప్పుడు అలాంటి పని చేయడు. పరిశుద్ధాత్మ శక్తి ఒక మనిషిని అపవిత్రత నుంచి కాపాడుతుంది. పౌలు అంటున్నాడు, అయితే మీరు దేని బట్టి మీరు బాప్తిసం పొందారు అని వారికి అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, యోహాను బాప్తిసం బట్టి మేము బాప్తిసం పొందామని చెప్తున్నారు. అందుకు పౌలు అంటున్నాడు, యోహాను తన వెనక్కి వచ్చువాడు వానికంటే గొప్పవాడని చెప్పాడు కదా. అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలు చెప్పుచు మారు మనుషు విషయమై బాప్తిసం ఇచ్చినని వారికి తెలియచేశాడు. ఆ మాట విన్నటువంటి ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రభు అయిన యేసు నామమున మళ్ళీ మాకు బాప్తిస్మం కావాలి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము యేసు ఇచ్చిన బాప్తిస్మానికి ఉన్న తేడా ఏమిటి? యోహాను మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ కొరకు బాప్తిసం ఇచ్చాడు. కానీ యేసు ప్రభువారు మారు మనసు, పాప క్షమాపణ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము, అది యేసు ప్రభువారు ప్రారంభించిన బాప్తిస్మం. ఆయన మత్తయి సువార్తలో అంటాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సృష్టికి ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఎఫెసీలో ఉన్నటువంటి కొంతమంది మాకు ప్రభువైన యేసు నామములో బాప్తిస్మం కావాలని అంటే అపోస్తలుడైన పౌలు వారికి ప్రభువైన యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వడం అంటూ జరిగినవి. అయితే పౌలు వారి మీద చేతులుంచినప్పుడు వీరందరూ కూడాను పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారు, ప్రవచించడం మొదలుపెట్టారు. క్రైస్తవ సంఘమా, నువ్వు క్రైస్తవ బిడ్డవే, కానీ పరిశుద్ధాత్మ పొంది ఉన్నావా లేదా? అది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు నీలో భాషలు, నువ్వు ప్రవచించడం, ఇవన్నీ కూడా ఒక క్రమముగా జరగాలి. చాలామందికి బాప్తిస్మం ఒకటే, పరిశుద్ధాత్మ అన్నీ కూడా అన్ని అనుకుంటారు. కాదు. పరిశుద్ధాత్మ కొన్ని సందర్భంలో పరిశుద్ధాత్మ ముందు పొందిన తర్వాత బాప్తిస్మము. యెరూషలేములో ప్రసంగాలు చేసినప్పుడు 3,000 మంది 5,000 మంది ఆ రోజులో నమ్ముకున్నప్పుడు వారు ముందు పరిశుద్ధాత్మతో నింపబడిన ఆనవాళ్ళు అపోస్తలుడు పేతురు చూసి వారికి బాప్తిసం ఇచ్చాడు. కొన్నుల ఇంట్లో కూడాను వారందరూ కూడాను పరిశుద్ధాత్మతో పొందినటువంటి అనుభూతి చూచి వారికి బాప్తిసం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ సంఘటనలో ఎఫెసీలో అపోస్తలుడు పౌలు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారు. వారు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళు ప్రవచిస్తున్నారు. అద్భుతమైన సంఘటన దేవుడు అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, వారందరూ ఇంచుమించు 12 పురుషులు. పిల్లలు ఎంతమంది ఉన్నారో రాయలేదు, కానీ పురుషులు మాత్రం 12 మంది. అయితే అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యమును గురించి వారికి బోధిస్తూ వారికి అనేక విషయాల్లో తరబీదునిస్తూ ఒప్పిస్తూ వారితో ఆయన ఉంటున్నాడు. దాదాపు 3 నెలలు వారి మధ్య ఆయన దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట గుర్తుంచుకుందాం. తురన్ను అనే ఒక పాఠశాల ఉంది. ఎఫెసీలో తురన్ను అనే ఒక పాఠశాల ఉంది. ఇది
మధ్యాహ్న కాల సమయంలో వారు ప్రతిదినము మరి అక్కడ అనేక విషయాల్లో బోధిస్తూ ఉంటారు. అపోస్తలుడు పౌలు అక్కడికి చేరడం మొదలైంది. ఎందుకు అంటే యూదులందరూ తెల్లారి పనికి వెళ్ళిపోతారు, తర్వాత సాయంకాలం కూడా వారు పనికి వెళ్తారు. మధ్యాహ్నము వారు తినేసి హాయిగా పడుకునే సమయం. ఎఫెసీ పట్టణంలో వారు ఆయా పనిచేసే వ్యక్తులు మధ్యాహ్నం విపరీతమైన ఎండను బట్టి వారు విశ్రాంతి తీసుకుంటారు. అయితే అనుకోకుండా తురన్ను ఒక పాఠశాల, ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఉంటే అపోస్తలుడైన పౌలు జనసమూహం ఎదుట ఈ మార్గం గురించి దూషిస్తున్న వారికి ఆయన విడిచిపెట్టి ఎంతమంది అయితే ఆసక్తి కలిగిన వారు ఆ పాఠశాలలో నేర్చుకోవడానికి వెళ్తున్నారు, తనతో తరివిదు అంటే డిస్కషన్ చేసే వారికి విడిచిపెట్టేశాడు. ఆయన ఆసక్తి కలిగిన వారికి బోధించడానికి ఆయన వెళ్ళిపోయాడు. దాదాపు 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆయన బోధించేసరికి గ్రీస్ దేశస్థుల్లో, ఆసియాలో చాలామంది కాపురం ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. చాలామంది నమ్మారు. అద్భుతమైన విషయం, చాలామంది ప్రభువును అంగీకరించి అక్కడ పౌలు చేత దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేయించడం ప్రారంభం చేశాడు. అనేకమైన అద్భుతాలు అక్కడ దేవుడు జరిగించడం అనేది చూస్తున్నాం. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డ అంటే రుమాలు కానీ, తన నడికట్టు కానీ, తన వస్త్రాలు కానీ రోగుల యొద్దకు తెచ్చి ముట్టిస్తే వారు బాగుపడేవారు. దెయ్యాలు కూడా వదిలిపోయేది. ఇవన్నీ విశ్వాసం బట్టి జరిగే ప్రక్రియ. పౌలు ఏదో కార్యక్రమం చేయడం ద్వారా జరుగుతుందనే కాదు, దేవుని వాక్యము నమ్మిన ప్రతి బిడలు దేవుని అద్భుత కార్యాలు అనుభవిస్తారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అపోస్తలుడు పౌలు బోధించే బోధన ప్రజలు వినేవారు కనుక దేవుడు వారికి అపోస్తలుడు పౌలు యొక్క చేతి గుడ్డ అనగా కర్షిప్ తెచ్చి వారికి తగిలిస్తే, తన యొక్క నడికట్టు బెల్ట్ తెచ్చి తాకిన వారు బాగుపడేవారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు అక్కడ జరిగేవి. అలా ఎఫెసీ పట్టణంలో గొప్ప సంఘము ఏర్పడింది. అనేక మంది ప్రజలు ప్రభువును అంగీకరించారు. ఈరోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి? మనం నమ్ముతున్నామా? వాక్యం అంగీకరిస్తున్నామా? అయితే మనం విశ్వాసంతో ఉంటే మనకు అద్భుతాలు నిశ్చయంగా జరుగుతుంది. మన కుటుంబాలకు దేవుడు దీవిస్తాడు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. రండి ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ వాక్యం విని ఉన్నట్టు మా జీవితాలకు దీవించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. మీ కరుణ కటాక్షం మాకు దయచేయండి ప్రభువా. వాక్యమును నమ్మి వాక్యం బట్టి జీవించి పరిశుద్ధ ఆత్మాభిషేకము పొంది ప్రభువా, సంఘానికి మీరు నియమించిన నియమం ప్రకారంగా మీ అభిషేకముతో మేము నింపబడి పరిచర్లో ముందు సాగే భాగ్యము దయచేయమని, మమ్మల్ని మీ ఆత్మాభిషేకము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.